సోదరులారా, ఆనాడు వాళ్ళు ధర్మం మీద ఎలాంటి అవగాహన చూసుకున్నారో ఆలోచించారు. మునబి అతని ఇబ్నే ఆజర్లో హాఫిజ్ ఇబ్నే అజర్ అస్కలాని రహిమహుల్లా ఒక సంఘటన రాస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం అది. ఫయిన్ అమరు బిమిస్లి మా ఆమంతుం బిహి ఫకద్ ఇహ్తదౌ. వారు కూడా మీరు నమ్మినట్టే నమ్మితేనే విశ్వాసం. యహూదీలైనా నస్రానీలైనా ప్రపంచంలో ఎవరైనా సరే సహాబా లాంటి విశ్వాసం ఉంటేనే అది విశ్వాసం అన్నాడు అల్లాహ్ తాలా. మరి ఈ రోజు నీ విశ్వాసం ఎలా ఉందో నువ్వే डुप्लीकेट कुलंतो बड़ा हमारा जमात अलग लो जी, हमारा तरीका अलग है, आयना हमारा मुफ्ती साहब बोले जी, बोलने के बाद असल दूसरे बात नहीं है. మన ముందు ఖురాన్ వచ్చినప్పటికీ, మన ముందు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ వచ్చినప్పటికీ నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? హమే కెబ్సే కి కర్తే జరే, హమే పరదాతే సే కర్తే కత అస్తగ్ఫిరుల్లాహ్. నువ్వు ఇచ్చే ధర్మం మీద ప్రాధాన్యత ఇదేనా? ధర్మం అంటే నీకున్నటువంటి అవగాహన ఇదేనా? అరే ఖురాన్ గురించి చెప్తున్నాడా లేదా? సున్నత్ గురించి చెప్తున్నాడా? హదీసులో ఉందా లేదా ఆలోచిస్తున్నావా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత 100% మిస్టర్ పర్ఫెక్ట్ ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ప్రపంచం అంతమైపోయి దగ్గర రాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గ నరకాలను చూసి వచ్చారు. ఖురాన్ గ్రంథం ఆయన మీదే వచ్చింది. ఆయన తర్వాత శ్రేష్ఠులు సహాబా రదియల్లాహు తఆలా అలైహి అజ్మాయిన్. పోనీ వాళ్ళ ఆచరణ మన జీవితంలో లేదు. हमारा गांव का मूल सब बोले जी ये बात हो समाधि में मन रब्बु का मानवीय का मादीन का तुम्हारा रब कौन है, तुम्हारा दीन क्या है, तुम्हारा नबी कौन है, नी प्रवक्త ఎవరు అడుగుతారు తప్ప నీ పేష్మంగారు ఎవరు, మీ ఇమాం ఎవరు అడగడు. ఏముందో కాదు. ధర్మం కోసం వాళ్ళు ఆ విధంగా జీవించారు. మునబి అతని ఆచరణలో ఉన్నటువంటి సంఘటన చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రపంచం గురించి ఏ రోజు ఆశపడలేదు. సాక్షాత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఖర్చుల పోగులతో చేయబడినటువంటి చాపం ఎదిరించారు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా రివాయత్ ఉంది, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా తో కౌలు ఉంది. ఆ ముద్రలు చూసి బోర్న ఏడుస్తారు. ప్రవక్త మీరేంటి ఇలాంటి కఠినమైనటువంటి జీవితం గడపడినటువంటి కిస్రా కైసర్ల వైభవం ఎలా ఉంది? ఈరోజు ఏసీ తెలుసుకుని మెత్తడి పరుపుల్లో పరుకుంటున్నాం. మనకే ఉంది సార్ ధర్మం వచ్చావు. షోయిబ్ రూమీ రదియల్లాహు తఆలా సంపాదించినటువంటి ఏ వస్తువును విడిచిపెట్టేసి నాకు అల్లాహ్ కావాలి, ఆయన ప్రవక్త కావాలి, ధర్మం కోసం వెళ్ళారు. కోట్ల రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు. గంటకు సొక్కా వేసేవాడు, వీధికో గుర్రం ఎక్కేవాడు. ఆయన రాసినటువంటి పెర్ఫ్యూమ్స్, ఆ సువాసన అత్తర్లు చూసే ఇటు ముసైబ్ వెళ్ళేదేమో అనుకునేవాడు. అలాంటి లగ్జరీ లైఫ్ గడిపినవాడు. ధర్మం కోసం కట్టు బట్టలతో వట్టి కాళ్లతో మదీనా వైపు వెళ్ళినటువంటి మొదటి తాయి ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు. చచ్చిపోతే కఫన్ చేయడానికి కూడా కొట్టలేదు. తలపైపు కొట్ట వేసి కాళ్ల వైపు కట్టి కప్పి అన్ని కఫన్ చేశారు. ధర్మం కోసం వాళ్ళు పడిన కష్టం అది. ఏముంది అవగాహన మన జీవితం? మేము సాయబులు అనుకుంటున్నాం. మేము సయ్యదులు, షేకులు, పఠాన్లు, ఖాన్లు లేబుల్స్ పనికి గుర్తుపెట్టుకో. ఇన్ అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. ఎవడి కొండల్లో ఆయన పీతుందో వాడు మాత్రమే ఆయన దగ్గర గౌరవనీయుడు, ఆదరణీయుడు.